మాలాంటి పార్టీ లోపల మనం పనిచేస్తూ ఉన్నందుకు మనందరం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున మగలు పుట్టి పువ్వులు పోయేటువంటి పార్టీలు అనేకం ఉంటాయి. అదే విధంగా అంగీలను మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నటువంటి నేపథ్యం లోపల గత 40-50 సంవత్సరాలుగా, గత 11 ఏళ్లుగా ఈ దేశంలో మనల్ని పరిపాలిస్తున్న బీజేపీ కులం పేర, మతం పేర, ప్రాంతం పేర విభజించి ఈ దేశంలో కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి ఒక విధానాలను తీసుకొని ఇవాళ మన యొక్క సహజ వనరులను దోపిడీ చేస్తూ ఉన్నది. ఇవాళ అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత సంవత్సరంన్నర క్రితం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన కొనసాగింది. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మనం అనేక పోరాటాలు నిర్వహించాం. వరంగల్ జిల్లాలో నిరంతరం ప్రజలకు అండగా ఉండి ప్రజల కోసం, ప్రజల హక్కుల సాధన కోసం పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పిల్లలకు మంచి విద్య రావాలని చెప్పి, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి పిల్లలు చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావాలని చెప్పి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరగాలని చెప్పి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం జరగాలని చెప్పి, రైతులకు నీళ్లు రావాలి, సాగు అనేకమైనటువంటి సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. అయితే ఈరోజు అనేక సమస్యలు, ఆ సమస్యల మీద పరిష్కారం కావాలని చెప్పి పోరాటం చేసినప్పటికీ గత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. గత ఆంధ్ర పాలన లోపల ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈ మహబూబాబాద్ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఈ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి చదువు దొరుకుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు వస్తుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనం పాల్గొన్నాం. ఈ రాష్ట్రం సాధించుకున్నాం. ఎంత సంతోషంగా ఉంటుంది. మానుకోట అంటే అది ఎర్రకోటగా ఆ మానుకోట మారాలని నేను కోరుకుంటాను. మానుకోట అంటే అది పౌరుషానికి ఒక సంకేతం, ఆ పేరు. అలాగే ఇప్పుడు మనం జరుపుకుంటుంది కొరివి. ఈ కొరివి గ్రామం వీరభద్రునికి ఆవాసం. వీరభద్రుడు అంటే ఆయన శివుని అంశ. వీరభద్రుడు పౌరుషానికి, ఒక విప్లవానికి, ఆనాడు సామాజిక విప్లవం, దానికి ప్రతీక. ఆ పేరుతో ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో మనం మహాసభ జరుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం మన మిత్రులు చెప్పినట్లుగా 100వ సంవత్సరంలో అడుగు పెడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ. 100వ సంవత్సరంలో అడుగు పెట్టమంటే రేపు డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 ఏళ్ళు, కొంతమంది శతవసంత వార్షికోత్సవం చేసుకుంటారు ముసలాళ్ళు. మనం అది కాదు, 100 ఏళ్ళకి మళ్ళా పుట్టిన వార్షికోత్సవం. పుట్టిన వార్షికోత్సవం ఎక్కడ చేస్తున్నామంటే ఉద్యమాలకు వెళ్ళాలన్నటువంటి ఖమ్మంలో దేశం మొత్తం జాతీయ స్థాయిలో అక్కడ చేస్తాము. రేపు డిసెంబర్ 26 10 లక్షల మందితో. దోపిడీ ఉన్నంతకాలం కాదు, దోపిడీ ఉన్నంతకాలం, దోపిడీకి వ్యతిరేకంగా, దోపిడీ లేని సమాజం కోసం అందరూ కూడా కులంతో మతంతో నిమిత్తం లేకుండా అన్నదమ్ముల్లాగా సమాన హక్కులు పొందేటువంటి సమాజం సాధించే వరకు ఈ ఎర్రజెండా ఉంటుంది. ఆ తర్వాత సమాజం సాధించిన తర్వాత, కమ్యూనిస్ట్ రాజ్యం వచ్చిన తర్వాత, ఆ కమ్యూనిస్ట్ రాజ్యం దాన్ని నిలబెట్టుకోవడం కోసం, మళ్ళా దాన్ని కొల్లగొట్టుకోకుండా, కొంతమంది దొంగలు ఉంటారు కదా, దోపిడీదారులు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు దాన్ని మళ్ళీ ఎట్లా దీన్ని కూలగొట్టాలని చూస్తారు. అటువంటి వాళ్ళని అడ్డుకోవడం కోసం పార్టీ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అసలు ఎందుకు పుట్టింది అది మనం ఆలోచించాలి. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది మనిషి కోసం,
మనిషి కోసం పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. మనిషి ఉన్నంత కాలం ఈ సమాజంలో, ఈ భూ ప్రపంచంలో ఎర్ర జెండా ఉంటుంది. మనిషికి ఊపిరి ఉన్నంత కాలం ఉంటుంది. మనుషులు లేకపోతే జెండా పోసేవాడు ఉండడు కాబట్టి అప్పుడు ఉండదేమో నాకు తెలియదు, కానీ మనుషుల్లో ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది. ఆ జెండా మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే జెండా ఎర్ర జెండా మాత్రమే. కమ్యూనిస్టులు అంటే భరించలేని వాళ్ళు ఉండే పార్టీ ఏదయ్యా అంటే అధికారం ఏ పార్టీ ఉంటే అందులో ఉంటారు. మీరు చూసుకోండి, ఆనాడు భూస్వాములు ఏ పార్టీలో ఉన్నారో చూసుకోండి. ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరు? ఒకసారి వెనక్కి వెళ్ళండి. డబ్బులు లేవనుకోండి. ఇప్పుడు పుట్టేవాడు ఎవడైనా తాత అదాని అంబానీ కొడుకులు ఉన్నారే, వాళ్ళు ఏమైనా డబ్బు సంచులతో పుట్టారా? అందరూ మామూలుగానే పుట్టారు. కానీ ఎందుకు ఈ అసమానతలు వచ్చాయి? ఈ అసమానతలకు వ్యతిరేకంగా ఏం చేయాలి అనే ఆలోచనతో మార్క్స్ మెథడ్లోంచి వచ్చింది కమ్యూనిజం. ఆ విధంగా వచ్చిన ఈ కమ్యూనిజం ఆనాడు అంటరానితనానికి వ్యతిరేకంగా, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా, దున్నేవాడికి భూమి కావాలని, పేదవాడికి హక్కులు కావాలని, కులం ఎవడైనా సరే అందరం అన్నదమ్ములమే అని ఆ నినాదాలతో పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని కమ్యూనిస్టులు అంటే వాళ్ళకి వ్యతిరేకత. అందుకని ధనిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండరు. నేను చెప్పాను, సరదాపట్ల రామనాథం గారు 1000 ఎకరాలు ఆయన బతకడం జాతగా కాదు, కానీ ఆయన కూడా ఆస్తి వదిలేశాడు. అదేవిధంగా రావి నారాయణ రెడ్డి, అదేవిధంగా బద్దం ఎల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆస్తిపరులే ఆ రోజుల్లో. అలా మంచి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మంచి సమాజాన్ని మార్చాలని, సమాజంలో అంతా బాగుండాలని జాలి గుణం కలిగినటువంటి వాళ్ళందరూ కమ్యూనిస్ట్ జెండాను ఏర్పాటు చేశారు అని మీకు నేను మనం చేస్తా ఉన్నాను. అంటే కమ్యూనిస్ట్ పార్టీ రావద్దు. కమ్యూనిస్ట్ పార్టీ వస్తే పేదవాడి తరఫున, కూలీల తరఫున, లేకపోతే వ్యవసాయం చేసుకునే రైతుల తరఫున, లేకపోతే జీతగాళ్ళ తరఫున, లేకపోతే సాలీసాల జీతాలతో ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ వాళ్ళ తరఫున, మధ్యాహ్నం భోజనం వర్కర్ల తరఫున, అమాలీల తరఫున, ఆటోవాడి తరఫున, రిక్షావాడి తరఫున, లేకపోతే పోడు భూములు ఉంటే పేదవాడి కోసం, పోడు భూముల రక్షణ కోసం, ఇవన్నీ చేసేది ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే చేస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ పేదవాళ్ళ కోసం ఎవరు చేయాలి? అది కమ్యూనిస్టులు లేకపోతే అది మన కోసం అడిగేవాడు ఎవడికా? అందుకని మనం వాళ్ళకి శత్రువులం. అందుకని ధనిక వర్గాలకు మన శత్రువులం. వ్యక్తిగతంగా కాదు, మన సిద్ధాంతం వాళ్ళకి వ్యతిరేకం, వాళ్ళ సిద్ధాంతం మనకు వ్యతిరేకం. అందుకని వాళ్ళది పెట్టుబడిదారి సిద్ధాంతం అంటాం, మనది సోషలిస్ట్ సిద్ధాంతం, అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం, అంటే సమానత్వంతో కూడిన సిద్ధాంతం.